మంచి ఆహారం తీసుకోండి, బలమైన ఆహారము, ఎక్సర్సైజులు చేయండి. మానసికంగా వచ్చిన మీ మానసిక నపుంసకత్వాన్ని తగ్గించుకోవడానికి ఒకటే ఒక పరిష్కారం, మెడిటేషన్. బాగా ధ్యానం చేయండి, ఒక కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, ఒక పాయింట్ ధ్యానం చేయండి. మీకు నచ్చిన దేవుడి మంత్రం ధ్యానం చేయండి. రోజు పొద్దున సాయంత్రం మినిమం పావుగంట కూర్చుంటే కొన్నాళ్ళు సిట్టింగ్ అలవాటు అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా అరగంట గంట టైం పెరుగుతుంది. ఎంత ధ్యానం చేస్తే అంత త్వరగా మీ మానసిక స్థితి బాగుపడి నార్మల్ అవుతారు. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ కలిగితే ఎరక్షన్ వస్తుంది, అంగస్తంభన వస్తుంది, సెక్సువల్గా కూడా లైఫ్ బాగుంటుంది, పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ టెక్నిక్స్ అన్ని మేము మా పేషెంట్లకి చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాము. మా పేషెంట్లు బాగుపడ్డారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి ఆత్మహత్య ఆలోచనలు చేయొద్దు, కుటుంబాలకు దూరంగా ఉండి బాధలు పడద్దు. నాకు కాల్ చేయండి, మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాను.